హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ రామనవమి మహోత్సవ की, श्री रामचंद्र आविर्भाव महामहोत्सव की, सीतावर रामचंद्र की, हरे कृष्ण. సో ఇవాల్టి శ్రీ రామనవమి మహోత్సవ సందర్భంగా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా శ్యామసుందర్ మందిరంలో భక్తులందరికీ స్వాగతం. ఎవరెవరు ఇక్కడ సీతారామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని కల్లారా చూసిన వాళ్ళు ఇక్కడ అవుతున్నప్పుడు, లేకపోతే ఇంకెక్కడైనా చూసి వచ్చిన వాళ్ళు కళ్యాణ మహోత్సవాన్ని? హరే కృష్ణ. చూడడం ఎంత ఇంపార్టెంటో అంతేవిధంగా దర్శనంలో చెవులతో వినడం కూడా అంతే ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవాల్టి ఈ రామనవమి మహోత్సవంలో మనం భక్తులందరూ ఎంతో అద్భుతంగా శ్రీవర రామచంద్ర కళ్యాణ మహోత్సవాన్ని జరిపారు మన రామరాఘవ ప్రభు ఆధ్వర్యంలో. అంతేకాక ఇక్కడ ఎంతోమంది భక్తులు విగ్రహ ఆరాధనలో, నైవేద్యం చేయడంలోనూ, అంతేవిధంగా ఇక్కడ అవుతున్న బాస్ హరే కృష్ణ. ఇప్పుడు రామాష్టకం పాడారు పిల్లలు, తర్వాత మాతాజీలు రామరక్ష స్తోత్రం. హరే కృష్ణ. రామాయణం శ్రీరామచంద్ర ఆవిర్భావానికి భగవద్గీతలో కారణం చెప్పుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడైతే ధర్మం గ్లానిస్తుందో, భగవద్ధర్మాన్ని ఎవరైతే నిష్ఠగా స్వీకరించరో, చాలామంది మందిరానికి వస్తారు, హరే కృష్ణ, చాలామంది దర్శనానికి వస్తారు భగవంతుడికి, తర్వాత వెంటనే ఒక్క నిమిషం కూడా కాకుండా వెళ్ళిపోయి ఎక్కడ పానకం ఎక్కడుంది, వడపప్పు ఎక్కడుంది, ఎవరో పానకం తాగారు ఇక్కడ ఇవాళ? పానకం ఎవరో తాగారు? చేతులు ఎత్తండి. ఓకే. వడపప్పు తిన్నారుగా? జనరలీ ఈ కలియుగంలో తొందర ఎక్కువ, ప్రతిదానికి తొందర ఎక్కువ, అన్నీ త్వరగా అయిపోవాలి, త్వరగా అయిపోయి అలాంటి ప్రసాదం మాలు కూర్చుని తింటే అది కూడా తొందరగానే తినేస్తారు. తొందరగా చేసేసుకోవాలండి. దీన్ని ఉద్దేశించి శాస్త్రాల్లో సమయాన్ని ఉద్దేశించి ఎన్నో కథలు వర్ణించబడ్డాయి. అందులో విశేషంగా ఒక కథ ఇవాళ మనం చర్చించుకుందాం. సమయానికి మనం సమయం ఇవ్వాలి. అదవుతుందా మీకు? సమయానికి సమయం ఇవ్వాలి. అందుకే భగవంతుడు ఇలాంటి ఉత్సవాల ద్వారా మనందరినీ ఒక చోట చేర్చి కొంచెం సమయం ఇవ్వవు, నీకోసం, నీ ఆత్మ సంతృప్తి కోసం సమయం ఇవ్వు. అలా సమయానికి సమయం ఇచ్చినప్పుడే కాలం మనకు కలిసి వస్తుంది. తొందరగా అన్నీ చేసుకుని వెళ్ళిపోతా అనుకుంటే కాలం మనకి కలిసి రాదు. ఒక చిన్న కథనం దీని గురించి. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం
నమత రాక్షసాంతకం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజ పురుతో మారుతస్య తం వందే రఘునందనం. జ్ఞానతిమిరన్ధస్య జ్ఞానాంజనశలాకయం చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామి ఇది నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. ఏ కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభయేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జై శ్రీ రాధా శ్యామ సుందర की सीतारामचंद्र भगवान की ताई गौरचंद्र की सद्गुरु श्रील प्रभुपाद की. ఎక్కడెక్కడైతే శ్రీరామచంద్రుడి గుణకీర్తనలు వర్ణించబడతాయో అక్కడ హనుమంతుడు ఏం చేస్తాడండి? కృతమస్తకాంజలం, రెండు చేతుల్ని జోడించండి, జోడించుకొని కూర్చుని ఏం చేస్తాడు? బాష్పవారి పరిపూర్ణ లోచన. ఆ రాముడి కథ రామాయణం. రామాయణానికి రెండు అర్థాలు, రమ అయనం, రామ అయనం. అయోధ్యపురిలో లవకుశలు వచ్చి రామాయణాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆ సభలో అయోధ్య వాసులతో పాటు కూడా ఒక మూలన వ్యాసాసనం మీద కూర్చునున్న రాజసింహాసనం మీద కూర్చున్న రామచంద్రుడు కూడా తన ధోతిని పట్టుకుని ఆభరణాలు పట్టుకుని చప్పుడు చేయకుండా కిందకి దిగి ఆ లవకుశులు వర్ణిస్తున్న రామాయణాన్ని వినడం కోసం నిశ్శబ్దంగా ఒక మూలకెళ్ళి కూర్చుని వింటున్నాడు. ఎందుకంటే రాజు ఒకసారి సింహాసనం దిగాడనుకో ప్రజలందరూ లేచిపోతారు. అలా రాముడు కూడా ఆ రామాయణానికి ఆకంఠం రాకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఇక్కడ డిస్టర్బెన్స్ మెయింటైన్ చేసుకోవడం మన నాగరాజు బాబు ఉన్నారనమాట. వస్తాడు, కొంచెం జరగండి కూర్చోండి, సైలెంట్గా కూర్చోండి, మాట్లాడకండి, ఫోన్లు సైలెంట్గా పెట్టుకోండి. ఎంతమంది ఫోన్ సైలెంట్ పెట్టుకున్నారు? సైలెంట్గా పెట్టుకున్నారా? పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు పెట్టుకోండి సైలెంట్గా. అది కూడా సైలెంట్గా చేయండి, ఓకే? ఇంకోళ్ళు ఎవరికి తెలియకుండా పెట్టుకోండి సైలెంట్గా. శ్రీరాముడే తన ఆభరణాలు పట్టుకుని చప్పుడు చేయకుండా ఉండడం కోసం నెమ్మదిగా సింహాసనం దిగి పక్కన కూర్చుంటాడు ప్రజలతో పాటు ఆ కథ వినడానికి. మరి ఆయన కథ ఆయన వినడం మన కథ మనం వినడానికి చాలా గొప్పగా ఉంటుంది కదా, కానీ ఎవరు మాట్లాడరు మన గురించి. మనం ఇవ్వాల్సి వస్తుంది ఒక బయోడేటా లాగా, నా గురించి మాట్లాడడానికి వచ్చి నా గురించి మాట్లాడండి అని. కానీ ఎవరు మాట్లాడరు మన గురించి. ఇప్పుడు రాముడి గురించి భగవంతుడి గురించి చెప్తున్నప్పుడు భగవంతుడికి ఆకర్షణగా ఉందే,
దీనికి కారణం అడిగినప్పుడు కంబరిషి ఈ విధంగా వర్ణిస్తాడు. అక్కడ ఆయన వింటుంటుంది రామ అయనం కాదు, అయనం అంటే నడిచిన మార్గం. రాముడి నడిచిన మార్గం గురించి ఆయన వినట్లేదు. ఆయన ఎవరి గురించి వింటున్నాడు? రమ అయనం అంటే సీతమ్మ నడిచిన జాడ. సీతమ్మ ఎలాంటి పరిస్థితి ఎదుర్కొని తన ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుడి శరణాగతి ఉన్నదో ఆవిడ కథను వినడం కోసం ఆయన కూర్చున్నాడు అక్కడ. అదేవిధంగా వాల్మీకి ఋషి ఈ రామాయణం రచిస్తున్నప్పుడు రాశాడు మొత్తం. తర్వాత దీన్ని ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే ముందు నేర్పాలి. తన ఆశ్రమంలో 60,000 శిష్యులు ఉన్నారు. అందులో కొంతమంది బ్రహ్మచారులు, కొంతమంది గృహస్థులు, కొంతమంది వానప్రస్థులు, కొంతమంది సన్యాసులు. వాళ్ళందరినీ కూర్చోపెట్టి రామాయణం అంతటినీ స్తుతించాడు వాళ్ళ ముందు. కానీ అదే ఆశ్రమంలో ఒక కుటీరంలో సీతమ్మ తన 2 కొడుకుల్ని లవకుశుల్ని కూర్చోబెట్టుకుని ఆ రామాయణం వింటుంది ఎంతో ఆనందంతో. రాముడు లేని లోటునంతటా ఆ రామాయణం ద్వారా ఆవిడ ఆస్వాదిస్తుందన్నమాట. అందుకే భగవంతుడి నామంలోనూ భగవంతులోని ఎలాంటి భేదం లేదు. ఎవరైతే శ్రద్ధతో ఈ విధంగా నామాన్ని భగవంతుని నామాన్ని భగవంతుని గుణకీర్తనలు వింటారో వాళ్ళు యాక్చువల్లీ శ్రీరామచంద్రుడితో ఉంటున్నారు. అలా లవకుశులు లోపల కూర్చుని వింటుంటే వాల్మీకి అనిపించింది, అరే నేను వీళ్ళందరికీ వినిపిస్తున్నాను, కానీ ముఖ్యమైన ఈ రామాయణ వినాశనం వాళ్ళిద్దరు ఉన్నారు. ఎవరు? లవకుశ. ఇద్దరిని ముందు కూర్చోబెడతాడు. చిల్డ్రన్ టీచింగ్ అనమాట. మా టెంపుల్ కూడా గోపాల్ ఫన్ స్కూల్ అని పిల్లలకి చెప్తాం అనమాట. పిల్లలకి చెప్పడం చెప్పడం తేడా ఉందా లేదా? చాలా ఉంది. కుక్క తోక వంకర అంటారు కదా, ఎంతమంది స్ట్రైట్ చేసి పెట్టినా ఎన్నేళ్ళకి అది వంకరగానే ఉంటుంది. ఒక వయసు వచ్చిన తర్వాత కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు, పద్ధతులు మారవు. అందుకే ఆధ్యాత్మిక జ్ఞానమైన భౌతిక జ్ఞానమైన చిన్నప్పటి నుంచే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు క్లీన్ స్లేట్ అనమాట. ఆ పలక మీద ఏం రాసలేదు. పెద్దయ్యగానే అంటే పెద్దవగానే రాకూడదని కాదు, బెటర్ టు బి లేట్ దాన్ నెవర్ అంటారు. ఆలస్యమైనా పర్లేదు, కానీ భగవంతుడి శరణాగతికి రావాలి. కానీ ఎప్పుడైతే అవకాశం ఉంటే చిన్నప్పటి నుంచే ఆ పలక ఖాళీగా ఉంది, ఆ పలక మీద చిన్నప్పటి నుంచే రామనామాన్ని రాస్తే వాళ్ళ మెదడులో ఏముంటుంది? ఆ రామనామం నడుస్తూనే ఉంటుంది. అందుకే పిల్లలు కూడా పేర్లు అలా పెడతారు కదా, మనందరికీ పేర్లు కూడా పేరు దగ్గర నిలబడి ఉంటారు. కానీ పేరు ఒకటి ఉంటుంది, చేష్టలు ఒకలా ఉంటాయి. ఈ లవకుశలకి నేను నేర్పిస్తే వాళ్ళు శ్రద్ధతో వింటారు. దీన్ని ఒక రాగ రూపంలో దీన్ని వర్ణిస్తారు ప్రతి చోట వెళ్ళి. అలా వాళ్ళిద్దరికి వర్ణించాడు. అప్పుడు సీతమ్మ కూడా ఒక కుటీరలో కూర్చుని శ్రద్ధతో విన్నది. ఆవిడ వింటుంది ఏంటండి? రామ అయనం, భగవంతుడు శ్రీరామచంద్రుడు నడిచిన మార్గాన్ని, ధర్మ మార్గాన్ని. కొంతమంది టీషర్ట్ల మీద చూసారా, బీయింగ్ ఏ హ్యూమన్, ఎవరెవరు చూసి ఉంటారు కదా, ఒక టీషర్ట్ మీద రాసి ఉంటుంది బీయింగ్ హ్యూమన్. యాక్చువల్లీ ఈ హ్యూమన్ అనేది శ్రీరామచంద్రుడు ఒక మర్యాద పురుషోత్తముడు కింద తన జీవన శైలి ద్వారా చూపించాడు ఒక మనుషుడు ఎలా విధంగా నడుచుకోవాలనేది. ఆ క్యాప్షన్ ఒక్కరికే వర్తిస్తుంది. ఎవరండి అది? శ్రీవర రామచంద్ర భగవానికి, శ్రీరామచంద్రుడికి. అలా రామాయణాన్ని స్మరిస్తూ హనుమంతుడు ఒక చోట కూర్చుని ఏం చేస్తాడండి? 2 చేతులు ధ్యానంలో పెట్టుకొని శ్రీరామ జయ రామ జయ జయ రామ,
జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అలా స్మరిస్తున్న హనుమంతుడికి సడన్గా బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మదేవుడి కమండలు కింద పడడం విన్నాడు. టూల్ పడింది. ఒక చెంబు కింద పడితే ఎలా వస్తుంది సౌండ్? అలా ధ్యానంలో కూర్చున్న బ్రహ్మదేవుడు ఒక చేతిలో కమండలు పట్టుకుని కూర్చున్నాడు. అది అప్పుడు మనం కూర్చుంటాం కదా, క్లాస్లో చాలామంది అవుతున్నారు ఇప్పుడు. వాళ్ళు వింటున్నారో వినట్లేదో, ధ్యానంలో ఉన్నారో లేకపోతే ఇంకో సమాధికి వెళ్ళిపోయారో తెలియదు. అప్పుడప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుంది? అలా బ్రహ్మదేవుడు కూడా ధ్యానంలో ఏమిటండి, అప్పుడు తన చేతుల్లో కమండలం కింద పడిపోయింది. ఆ కమండలంలో ఎన్నో దివ్య పదార్థాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచాన్ని సృష్టించిన 24 దివ్య పదార్థాలన్నీ అందులో ఉన్నాయి. దాంతోపాటు కొన్ని వేదాలు అవి కూడా పెట్టాడు. సడన్గా కొనుగులని లేచాడు. ఎందుకు? హనుమంతుడు ఏం చేస్తున్నాడు అక్కడ? శ్రీరామ జయ రామ జయ జయ రామ. కానీ నిద్రలో ఇప్పుడు అనిపిస్తుందంటే సాఫ్ట్గా ఉన్నది కూడా మెలుగునప్పుడు శ్రీరామ్ అని వస్తుంది సౌండ్. ఎంతమంది లేచారు? రామనామ అలా వినగానే కునుకులు లేచాడు. లేకపోతే కమండలు కింద పడింది. అరే ఇదేంటి అని వెంటనే అందులో ఉన్న పదార్థాలన్నింటినీ మళ్ళీ కమండలో వేసి కూర్చున్నాడు. ధ్యానంలో కూర్చుని ధ్యానం చేస్తాడు. వింటున్నాడు. ఎక్కడి నుంచి? సత్యలోకంలో ఉండి సాకేతుపురిలో కూర్చున్న హనుమంతుడి రామనామాన్ని వింటున్నాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. వెంటనే వైకుంఠం నుంచి గరుడు మీద విష్ణు వచ్చేసాడు. ఎక్కడికి? సత్యలోకానికి. విష్ణు వచ్చి, ఏమయ్యా బ్రహ్మ ఏం చేశావు? అరే నేనేం చేశాను? నేను వైకుంఠం నుంచి చూస్తున్నాను. నేను సృష్టించిన బ్రహ్మాండాలు, అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఎవరండి? విష్ణువు. ఆ విష్ణువు తన శరీరం ద్వారా ఎన్నో కోట్ల కోట్ల బ్రహ్మాండాలు సృష్టించాడు. కానీ ప్రతి ఒక్కటి మీద ఆయన ధ్యానం ఉంది. ఏం చేసావు బ్రహ్మ? చూడట్లేదా నువ్వు సరిగ్గా? ఏమైంది అన్నాడు. ఏమైందంటే 2 బ్రహ్మాండాలు మాయమైపోయినాయి. 2 బ్రహ్మాండాలు మాయమైపోయినాయి. కన్ఫ్యూజ్ అయింది. ఏమైంది అన్నాడు. వెంటనే ఏం చూశాడు? అక్కడున్న అంధకారం స్టార్ట్ అయింది. మొత్తం బ్రహ్మలో కూడా అంధకారంగా మారిపోయింది. వెంటనే విష్ణు కనిపించింది. చూడాడు, సూర్యుడు వైపు చూశాడు. సూర్యుడు లేడు. సూర్యుడు మాయమైపోయాడు. వెంటనే బ్రహ్మదేవుడు ఉన్నాడు. నువ్వేదో చేసావు అందుకే ఇలా అయిందన్నాడు. అరే నేనేం చేయలేదు, నేను ధ్యానంలో ఉన్నాను. కాదు ఏదో అయింది. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు ఉన్నాడు. అరే నా చేతిలో ఉన్న కమండలం జారి కింద పడింది. చూడు అందులో అన్ని పదార్థాలు వచ్చినాయా లేవా మన పెట్టినవి. ఆయన అన్నీ పెట్టాడు, కానీ ఒక్కటి మిస్ అయ్యాడు. అతని పేరు కాల అంత. ఒక రాక్షసుడు అనమాట. ఆ కమండల్లో ఉంటాడు. కాల పేరేంటండి? కాల అంత అంటే ఏంటి? పేర్లలో ఉంది అంతం. తొందర ఎక్కువ అనమాట. కాలంత అంటే తొందర. మొత్తం టైంని మింగేయాలి. ఫాస్ట్ అన్నింటినీ ఫాస్ట్ చేయాలి. ఆ రాక్షసుడు లోపల ఉన్నవాడు బయటపడ్డాడు. బయటపడగానే తొందర కదా, కమ్మడం నుంచి బయట రాగానే అనుకున్నాడు నేను నా పని చేయాలని. కాలంత పని ఎప్పుడండి? కాలం అంతమైనప్పుడే. కానీ ముందుగా జారి పడిపోయాడు బయటకి కమండల నుంచి. ఏం చేశాడు? నా పని స్టార్ట్ చేయాలని వెళ్ళి ఒక ప్లేట్ పెట్టుకుని నైవేద్యంలాగా ఆ ప్లేట్లో 2 బ్రహ్మాండాలను పెట్టుకున్నాడు. నంచుకోవడానికి సూర్యుని పెట్టుకున్నాడు. అక్కడ పెట్టుకుని తినేశాడు, మింగేశాడు. 3 2 బ్రహ్మాండాలని సూర్యుని మింగేశాడు.
తర్వాత ఇంకా ఆకలితో ఉన్నాడనమాట. కాలంతా కదా మొత్తం అన్నీ సంహారం చేయాలన్నమాట. ఇంకో చోటుకి వెళ్ళాడు. ఇలా ఇంకో బ్రహ్మాండం మాయమైపోతుంది అనమాట ఒకటి. అరే ఈ కాలంత ఇప్పుడు ఎలా జారిపడ్డాడంటే జారిపడ్డాడు, కానీ వాడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. వాడిని ఎవరు తీసుకొస్తారు? హరే కృష్ణ. తొందర, చాలామందికి తొందర. కాలంతో కూడా తొందర ఎక్కువ అనమాట. ఆ తొందరలో ఏం చేశాడండి? వెళ్ళి ఇంకో బ్రహ్మాండాన్ని మింగేయడానికి ట్రై చేశాడు. వెంటనే శ్రీ మహావిష్ణువు శివుడి వైపు చూశాడు. ఎక్కడ? కైలాసంలో. కైలాసంలో ఆయన ఏం చేస్తున్నాడు? శివుడు ధ్యానంలో కూర్చున్నాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. భగవంతుడు రామనామస్మరణలో ఆయన తన కాలక్షేపం చేస్తున్నాడు. కాలచక్రానికి అతీతుడైన శివుడే తన కాలాన్ని రామనామంలో ఇస్తున్నప్పుడు కాలచక్రంలో ఉన్న మనము ఆ కాలం ఇవ్వకపోతే, ఆ సమయం ఇవ్వకపోతే ఎలాగా? ఇవ్వాలి కదా, లేకపోతే ఏమవుతుందండి? ఆ కాలం అంతలాగా మనం కూడా ప్రతిదీ తొందరగా మింగేస్తాం అన్నమాట. అనుభవించాల్సిన జీవితాన్ని మనం మింగేస్తాం. ఏదో ఆతృతతో, ఏదో పొందాలి, ఏదో చేరుకోవాలి, ఏదో అనుభవించాలని ఆతృతతో ఉన్న జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటాం. ఇక్కడ కాలాంతుడు ఆపడం కోసం మహావిష్ణువు శివుణ్ణి లేపుదాం అనుకున్నాడు ధ్యానం నుంచి. కానీ శివుడు ధ్యానంలో ఉండగా ఆయన లేపడం ఎందుకు అని విష్ణువు ఆ శివుడి అంశమైన హనుమంతుడిని పిలిచాడు. ఇప్పుడు ఆ కాలహంతుడిని ఏం చెయ్యాలి? సంహరించాలా? కాదు, ఆయన్ని ఒప్పించి ఆ కాలంతో మళ్ళీ తిరిగి తీసుకొచ్చి బ్రహ్మదేవుడు కమండులో కూర్చోబెట్టాలి. వెళ్ళి సంహారం చేయమంటే ఈజీ, కానీ వెళ్ళి కొంచెం భేదాభేదాలు ఉన్నప్పుడు వాళ్ళని ఒప్పించి మళ్ళీ వాళ్ళని మన వైపు తెప్పించుకుని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి ఒక సేవ ఇవ్వడం అనేది చాలా కష్టం. ఆ మహావిష్ణువు ఇది చేయగల సాధ్యమైన మనిషి ఎవరండి? హనుమంతుడే. ఎందుకంటే ఆయనకి తెలుసు తన సమయాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది. మీకు ఏదైనా పని ఉందండి, మీ దగ్గర ఖాళీ లేదు, టైం లేదు, ఎవరికి ఇస్తారు? మీ దగ్గర ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళు ఖాళీగా కూర్చున్నారు, ఒకళ్ళేమో చాలా పనులు చేస్తుంటూ ఉన్నారు. మీ దగ్గర ఎక్కువ పని ఉంది, ఆ పని ఎవరికి ఇస్తారు? వీళ్ళిద్దరిలో నమ్మకం ఇద్దరి మీద ఉంది నమ్మకం, కానీ ఇద్దరి మీద ఖాళీగా ఉన్నాడు ఒకడు, ఖాళీగా ఒకడు లేడు, ఎవరికి ఇస్తారు? ఖాళీగా ఉన్నవాడికి ఇస్తే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఖాళీగా ఉన్నాడంటే వాడు ఏం చేయాలని ఉద్దేశం లేదు వాడికి. ఎక్కువ బిజీగా ఉన్నవాడికి ఇవ్వండి, ఏదో టైం సెట్ చేసుకున్నాను కూడా చేసేస్తాడు పని. అలాగా ఇక్కడ మహావిష్ణువు హనుమంతుని పిలిచాడు. ఎలా ఒప్పందాలు చేసే వాళ్ళు ఎంతో దేవదేవతలు ఉన్నారు, కానీ హనుమంతుడి మీద ఆ నమ్మకం ఉంది. హనుమంతుని పిలిపించి, ఏమయ్యా నువ్వు వెళ్ళి ఈ కాలహంతుని ఏం చేస్తావు? వాడి పొగరిని తగ్గించి వంగించి వాడిని ఒప్పించి మళ్ళీ తిరిగి తీసుకురా. ఇది పెద్ద విషయం అన్నమాట. అలా హనుమంతుడు స్వయంగా వెళ్ళి కాలహంతుని కలవడానికి వెళ్ళాడు. అప్పటికే కాలహంత ఏం చేశాడంటే ఇంకో బ్రహ్మాండాన్ని మింగేశాడు. అక్కడికి వెళ్ళగానే ఏం చూశాడు? కాలచక్రం. మన కాలం అనేది ఒక చక్రంలా ఉంటుంది, తెలుసు కదా, ఇది లీనియర్ కాదనమాట, చక్రం. మన కాలచక్రం మీదే సూర్యుడు రథం మీద కూర్చుని అరుణదేవుడితో నడుపుతూ ఉంటాడనమాట. ఆ కాలచక్రం కూడా కాలహంత గర్భంలో ఉంది, కడుపులోకి వెళ్ళిపోయాడు కాలచక్రం కూడా. అంటే సమయం ఆగిపోయింది, ఎవరేం పని చేయలేకపోతున్నారు. జస్ట్ ఇమాజిన్, మీరు స్టిల్ అంటారు కదా, ఒక గేమ్ ఉంటుంది కదా, స్టిల్ ఉండిపోవాలి, అలా అందరూ ఉండిపోయారు. ఇప్పుడు దీన్ని ఎలా ఆపాలి? హనుమంతుడు వెంటనే కాలహంతతో అంటాడు, ఏమయ్యా ఇది చేస్తుంది బాగోలేదు, నువ్వు చేస్తుంది అస్సలు బాగోలేదు, నీకు ఇంకా సమయం రాలేదు ఇవి చేయడానికి.
బ్రహ్మదేవుడు ఆదేశం ఇచ్చిన తర్వాతే నువ్వు చెయ్యాలి, కానీ ముందుగా ఎందుకు చేస్తున్నావు? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నువ్వెవడరా నాకు చెప్పడానికి? నీకు అంత చెప్పే ఉద్దేశం ఉంటే నాతో ముందు పోరాడు, ఓకే? అందులో గెలిస్తే నీ మాట నేను వింటానంటాడు. వెంటనే హనుమంతుడు పోరాటానికి సిద్ధమవుతాడు. ఇద్దరు పోరాటం సుమారు కొన్ని రోజుల పాటు నడిచింది. అలా నడిచిన తర్వాత ఒక సమయానికి హనుమంతుడు అనిపించింది అనమాట, ఈ కాలహంతని ఆపాలంటే ఆ కాలచక్రాన్ని బయటికి తీసుకురావాలని. వెంటనే గర్భంలోకి వెళ్ళి, కాలంత గర్భంలోకి వెళ్ళి ఆ కాలచక్రం మీద ఉన్న సూర్యుడిని మళ్ళీ ఆ కాలచక్రం నడిపేలాగా చేసి గర్భంలోంచి బయటికి తీస్తాడు. అలా తీసి కడుపున తిన్నదంతా బయటకు వస్తే ఏమవుతుందండి? వాంతి ఏమవుతుందండి? నీరసం వచ్చేస్తుంది, కాలంతా నీరసపడిపోతాడు అనమాట. అప్పుడు అర్థమవుతుంది హనుమంతుడి శక్తి ఎంత అనేది. ఇదంతా గమనిస్తున్న కాలహంతుడు హనుమంతుడు ఒక లక్షణాన్ని గమనించాడు. సో హనుమంతుడి గుణాలను అబ్జర్వ్ చేశాడనమాట ఆయన. తన సమయాన్ని తీసుకొచ్చి తను ఓదార్చి మళ్ళీ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కాబట్టి కాలహంతుడు హనుమంతుడి లక్షణాలని చూసి తను కూడా ఆనందించి ఏం చేశాడండి, మళ్ళీ తిరిగి వెళ్ళి బ్రహ్మ కమండలలో కూర్చుని అక్కడ ఏం చేశాడండి ఆయన కాలహంతుడు? తన కాలం వచ్చేదాకా వెయిట్ చేశాడు. వెయిట్ చేస్తూ ఏం చేస్తాడు? కాలక్షేపానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ జయ రామ జయ. ఇప్పుడు కాలంతుడు కూడా రామను స్మరణ చేస్తున్నాడు ఇంకా కమండలో కూర్చుని. ఎవరైతే తమ జీవితంలో సమయాన్ని రామనామంలోను కృష్ణనామంలో కేటాయిస్తారో వాళ్ళ జీవితంలో కాలం కలిసి వస్తుంది అనమాట. అంటే ఈ కాలంతుడు రాడు. లేకపోతే తొందరగా వెళ్ళే వాళ్ళందరిలోనూ వెనకాల కాలంతుడు కూడా వచ్చేస్తాడు మన తొందరగా. అందుకే మన ఇలాంటి ఉత్సవాల ద్వారా భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తాడు, భగవంతుడి నామ గుణ కీర్తనను వినడం కోసం. అతి అద్భుతం చరిత్రం, భగవంతుడి చరిత్రం అతి అద్భుతమైనది. విశేషంగా రామచంద్రుడి గుణాలు అద్భుతం. అందుకని మర్యాద పురుషోత్తముడు అని అంటారు. మర్యాద. దీన్ని ఉద్దేశించి రామదాసుడు ఒక మంగళ శాసనాన్ని వర్ణించాడు. అక్కడ శ్రీరామచంద్రుడి గుణకీర్తనని వర్ణించాడనమాట విశేషంగా. దీన్ని మనం ఈ క్లాసులో ఎండింగ్లో నెక్స్ట్ 20 నిమిషాల తర్వాత అది మనం పాడదాం. ఆ పాటలో శ్రీరాముడి నామగుణాలు, రూపగుణాలు, ఆయన రూపంలో ఉన్న గుణాలు, ఆయన ప్రతి ఒక్క ఆస్పెక్ట్ని వర్ణిస్తూ ఒక మంగళ శాసనాన్ని వర్ణిస్తాడనమాట రామదాసు. అతి అద్భుతమైనది ఆ పాట. నేను ముందుగా ఇవాళ రామనవమి సందర్భంగా జనరలీ రామనవమి రోజున రాముడు ఆవిర్భవించిన రోజు అది. కళ్యాణం అయింది ఎప్పుడండి? డిసెంబర్లో. డిసెంబర్ నెలలో ఒక తిథిలో వస్తుంది సీతావర రామచంద్రుడు కళ్యాణం. కానీ రామ జన్మ నుంచి రామ కళ్యాణం దాకా ఒక 20 నిమిషాల పాటు ఒక సంక్షిప్తంగా కొన్ని కథనాల గురించి మేము ఇక్కడ వర్ణించుకుందాం. వాల్మీకి రామాయణాన్ని మొదటిసారి నారద ముని నుంచి వింటాడు. ఎందుకంటే వాల్మీకి తన జీవితంలో ఆతృత వచ్చింది. పూర్ణ పురుషోత్తముడైన భగవంతుడి గుణాలు ఎలా ఉంటాయంటే దానికి జవాబుగా నారద మునులు రామాయణాన్ని వర్ణించి దాని తర్వాత ఆ వర్ణాల్లో రామాయణంలో మొత్తం సుఖభరిత లీలలు చాలా తక్కువ ఉంటాయి, దుఃఖంతో భరిన లీలలు ఎక్కువ ఉంటాయి. చూసారా?
మీరు దశరథ మహారాజుని తీసుకోండి, లేకపోతే శ్రీరామచంద్రుడి జీవితాన్ని తీసుకోండి, లేకపోతే సీతమ్మ జీవితం తీసుకోండి. ఎవరి జీవితంలో అయినా ఏంటంటే దుఃఖంతో భరితమైన లీలలు ఎక్కువ ఉన్నాయి. అది విన్న నారదుడి నుంచి విన్న వాల్మీకి హృదయం మొత్తం బాధతో ఉంది. అందులో విశేషంగా ఆడది పడే బాధల గురించి విన్నాడు. ఎవరు? సీతమ్మ, కౌశల్య. సీతమ్మ, కౌశల్య వీళ్ళందరూ పడిన బాధలన్నీ విని తన హృదయంలో ఒక ఆడదాని మీద ఉన్న ఒక ఔదార్య భావం, ఒక స్నేహ భావం, ఔదార్య భావం పెరిగిందనమాట. అలా ఆయన వెళ్ళి తామస నదిలో స్నానం చేస్తున్నప్పుడు ఒక వేటగాడు వచ్చి క్రౌంచ పక్షిని బాణంతో వేటాడి చంపుతాడు. ఆ చనిపోయిన పక్షి ఆడది కాదు, మగది. క్రౌంచ పక్షిలో ఒక లక్షణం ఉంటుంది. ఒక ఆడది ఒకటి మగది కలిసి ఉన్నప్పుడు జీవితాంతం వాళ్ళు కలిసే ఉంటారు. ఇంకో దాని గురించి వెళ్ళరు ఆ పక్షిలో. అదొక లక్షణం క్రౌంచ పక్షిలో. ఎప్పుడైతే తన మగ జత అయిన పక్షి మరణించిందో ఈ వేదన తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి కూడా ఏమైందండి, హృదయం పగిలి అక్కడికక్కడికే జారి కింద తామస నదిలో పడి చనిపోయింది. ఇది చూసిన వాల్మీకి హృదయం ఇప్పుడు దాకా విన్నాడు ఆడదాని దుఃఖం, ఇప్పుడు స్వంతంగా చూస్తున్నాడు. ఒక వేటగాడు వచ్చి క్రౌంచ పక్షులు రెండు కలయికలో ఉన్నప్పుడు వేటాడకూడదు, అది రూల్. అది వాల్మీకి తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ముందు కూడా వేటగాడు కాబట్టి. ఒక రూల్స్ ఉంటాయి, పాలసీస్ ఉంటాయి అన్నమాట. ఆ పాలసీని ఫాలో అవ్వలేదు ఆ వేటగాడు. అందుకే బాధతో కోపంతో ఆ వేటగాడిని శ్రపిస్తాడు. కానీ ఆ శ్రపించినప్పుడు వచ్చిన పదాలు ఒక దివ్యమైన రాగంలో వచ్చినాయి. ఆ రాగంలోనే ఏం చేశాడండి, ఈ రామాయణాన్ని వర్ణించాడు ఆయన. నారదమునులు ఆయనకి చెప్పింది 10 శ్లోకాలు. కానీ ఆయన ధ్యానంలో ఉంటూ తన ఆశ్రమంలో సీతమ్మ సేవ చేయడం వల్ల ఆయనకు వచ్చిన దివ్య జ్ఞానం ఏంటండి, ఆ దివ్య జ్ఞానాన్ని 24,000 శ్లోకాల ద్వారా రామాయణం ద్వారా ఇచ్చాడు ఆయన. 10 శ్లోకాలని 24,000 శ్లోకాల కింద విస్తరించాడు ఆయన. అలా విస్తరించి రాసిన రామాయణాన్ని మొత్తం ఔదార్య భావనలో ఉంటుంది. ఔదార్యం అంటే దయ, కరుణ. ఈ కరుణ భావం, దయాభావం ఎక్కువ ఉంటాయి అన్నమాట అందులో. అలాంటి భావనతో వర్ణించే రామాయణాన్ని శ్రీరామచంద్రుడు స్వయంగా వినిన తర్వాత అప్పుడు అర్థమైంది సీతమ్మ తన కోసం వేచి చూస్తున్నదని. ఈ రామాయణంలో మొత్తం 6 ఖండాలు, తర్వాత ఉత్తరకాండ అని వస్తుంది. కానీ 6 ఖండాల్లో మొదటి కాండాన్ని బాలకాండ అంటారు. కానీ ఈ బాలకాండలో విశేషంగా రాముడి జన్మ గురించి వర్ణించింది మొదటి 2 అధ్యాయాల్లోనే. ఆయన బాల్యలీల కూడా మొత్తం 12 శ్లోకాల్లో సంపూర్ణం చేశాడు వాల్మీకి. కానీ మిగతా 6 అధ్యాయాలు 7 to 8 అధ్యాయాలు మొత్తం అవన్నీ వర్ణించినవి ఏంటంటే మొత్తం విశ్వామిత్రుడు ఏ విధంగా సీతారామ కళ్యాణానికి తోడ్పడాడో దాని గురించి వర్ణించబడింది. అంటే బాలకాండం అనేది ఒక్క రాముడి బాల చరిత్రనే కాదు, అందులో విశ్వామిత్రుడి తన భక్తిలో ఏ విధంగా పెరిగాడో, అభివృద్ధి చెందాడో దాని గురించి వర్ణించబడింది. అందుకే దాన్ని బాలకాండ అని అంటారు. ఈ బాలకాండలో మొదటి అధ్యాయంలో సాకేతిపురి గురించి వర్ణించబడింది. అందులో అంత విశాలమైన రాజ్యంలో సరాయు నది నడిచే
ఆ అయోధ్యాపురిలో శ్రీరామ చంద్రుడి జన్మ కోసం ఎన్నో ఏళ్ల పాటు వేచి చూస్తున్న దశరథ మహారాజులకు తన మంత్రి అయిన సుమంత్ర ఎంతో సహకరించాడు. దశరథ మహారాజుకి ఎంతమంది అండి భార్యలు? 353 మంది. ఓకే, ఎంతమంది అండి? 353. ముగ్గురు విశేషం, కౌశల్య, సుమిత్ర, కైకేయి. అది ఆయన ఎంచుకుని చేసుకున్న పెళ్ళి అనమాట, ఇష్టపడి చేసుకున్న పెళ్ళి. మిగతా 350 పరిస్థితుల ప్రకారం చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళి. ఎందుకంటే మన పరశురాముడు తన వడ తీసుకుని అన్ని చోట్ల తిరుగుతున్నాడు సంహారణ కోసం. కానీ పరశురాముడు ఒక కండిషన్ పెట్టుకున్నాడు అనమాట. పూర్వంలో రాజులు ఏ యుద్ధం చేసినా ధర్మయుద్ధం కింద చేసేవారు. ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉండేవి. అలాగా పరశురాముడు కూడా ఒక రెగ్యులేషన్ పెట్టుకున్నాడు. ఏంటది? ఏ రాజైతే ధర్మ కార్యంలో కూర్చుని ఉంటాడో, లేకపోతే నగ్న స్త్రీల మధ్యన ఉంటాడో, అలాంటి రాజుని ఆయన ఖండించడానికి. కానీ దశరథ మహారాజు ధర్మరాజు నగ్న స్త్రీల మధ్యన మాత్రం ఉండి అలా తన కవచం కింద మార్చుకోడు. ఎందుకంటే గౌరవిస్తాడు స్త్రీలని. అలాంటి వాడు ఇంకో విధంగా ఎలాగా ఒక మంగళ కార్యంలో ఉంటే ఏంటండి పెళ్లి చేసుకోవడం. వింటాడు. పరశురాముడు వస్తున్నాడు కూడా తీసుకుని వస్తున్నాడంటే వెంటనే దశరథ మహారాజు అక్కడ ఉన్న రాజ్యంలో రాకుమారిని పెళ్లి చేసుకుంటాడు అక్కడ కూర్చుని. అలా 350 సార్లు చేసుకున్నాడు పెళ్ళి ఆయన. ఇంతమంది ఉన్న పుత్రయోగం లేదనమాట. పుత్రయోగం లేక బాధపడుతున్న 54 ఏళ్ల దశరథ మహారాజుకి తన పక్కనే ఉన్న సుమంత్రుడు ఒక ఆలోచన చెప్తాడు. సుమంత్ర ఆయనకున్న 8 మంత్రుల్లో విశేషమైన మంత్రి అనమాట. ఎప్పుడూ సహకరిస్తూ ఉంటాడు. ఆ సుమంత్ర చెప్తాడు, నువ్వు ఎన్నో ఏళ్ల ముందు చేసిన కన్యాదానం చేశాడు కదా. దశరథ మహారాజు తన కూతురుని శాంతాన్ని దత్తతకి ఇస్తాడు. అలా దత్తత ఇచ్చిన నీ కూతురి మగుడు ఎవరండి? ఎవరు? రిషిశృంగకి పెళ్లి చేసి ఆ రిషిశృంగని ఉన్న లక్షణాలు వేరే. ఒక రిషిశృంగి పెరిగిందంతా ఒక అడవులు. కానీ ఎప్పుడైతే రాజ్యంలో కరువు వచ్చిందో ఆ సమయంలో రిషిశృంగ అడుగు పెట్టగానే అక్కడ వర్షాలు కురిచినాయి. ఆ రిషిశృంగని శాంతాదేవికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రిషిశృంగని పిలిపించి పుత్ర కామేష్టి యజ్ఞం చేయమని చెప్తాడు సుమంత్రుడు. అలా పుత్ర కామేష్టి యజ్ఞం చేసిన తర్వాత ఆ యజ్ఞం ద్వారా ఒక అగ్ని పురుషుడు బయటికి వచ్చి తన చేతిలో ఒక బంగారు కలశంలో పాయసాన్ని తీసుకుని వస్తాడు. ఆ దివ్య పాయసాన్ని దశరథ మహారాజు చేతికి ఇచ్చి ఈ పాయసాన్ని నీ భార్యలకి పంచమంటాడు. నీ భార్యలకు పంచిపెట్టి తద్వారా నీకు పుత్రయోగం అవుతుంది అని. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కదా ఇప్పుడు దశరథ మహారాజుకి. ఒక భార్య అయితే ఇమ్మీడియట్గా ఇచ్చేయచ్చు. ఎంతమంది అండి? 353 మంది. కానీ మిగతా 350 మంది ఎప్పుడు తమ హోదాన్ని అర్థం చేసుకుని వాళ్ళు ఎప్పుడు వెనకాతలే ఉండేవారు. విశేషంగా 3 కౌశల్య, కైకేయి, సుమిత్ర. అన్నిట్లో కన్నా తక్కువ వయసు ఉన్నది కైకేయి. పెద్ద వయసు ఆవిడెవరు? కౌశల్య. మధ్యలో ఆవిడ సుమిత్ర.
వీళ్ళ ముగ్గురికి పంచడానికి ఆ బంగారు కలశంలో పాయసాన్ని తీసుకెళ్తాడు. ఎలా పంచాలి? ఒక ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు ఆ పాయసం ఎలా పంచాలి? 3 గ్లాసులు ఇవ్వాలి, చెంబులో ఉన్నది పాయసం 3 నింపాలి కదా, అంతే కదా, సింపుల్ కదా. కానీ అలా పంచాడా దశమాధు? అలా పంచలేదు. వాల్మీకి విశ్లేషంగా రాస్తాడు ప్రతి ఒక్కటి. సుమిత్ర హరిలేఖ, ఆవిడ ఇంకో పేరు ఏంటండి? హరిలేఖ. అంటే తన జీవితం ద్వారా కౌశల్యకు ఇంకో పేరు హరిలేఖ. ఆవిడ పెద్ద రాజకుమారి కాబట్టి, అంటే కుమారి కాబట్టి, మహారాణి కాబట్టి ఆవిడకి కలశంలో సగభాగం పాయసాన్ని ఇస్తాడు. ఆవిడ ఎంతో ఆతృతంతో హరిలేఖ అంటే ఏంటండి? ఏ ఇంటికి వెళ్ళిన ఆడది అంటే ఆవిడ ఆ నగరానికి, ఆ రాజ్యానికి, ఆ ఇంటికి మంచి గుణకీర్తలు ఇస్తుందన్నమాట. అంటే అభివృద్ధి చెందడానికి మంచి గుణాలని తన ద్వారా తెచ్చి మిగతా వాళ్ళలో కూడా అలాంటి ప్రేరణిస్తుందన్నమాట. ఆవిడ కౌశల్య. ఆ కౌశల్య ఆవిడ చేతికి రాగానే పాయసాన్ని వెంటనే, ఆ సగభాగా పాయసాన్ని ఏం చేసిందండి? వెంటనే గ్రహించేసింది, వంటని తినేసింది, స్వీకరించింది. తర్వాత మిగతా సగభాగాన్ని దశరథ్ మహారాజు సుమిత్ర కైకేయి ముందు తీసుకెళ్ళి ఆ సగభాగాన్ని 2 భాగాల కింద విడదీస్తాడు. 2 భాగాలుగా తీసి అందులో ఉన్న మొదటి భాగాన్ని సుమిత్రకి ఇస్తాడు. సుమిత్ర ఇంకో పేరు శ్రీలేఖ. శ్రీ అంటే సంపదను పెంచేది. ఎలాంటి సంపదను అండి? దివ్య గుణాలున్న సంపదను పెంచేది. ఆవిడ అన్నిటికన్నా మంచి సంపద ఏంటండి? సేవా దృక్పథం. మనకు అన్నీ ఉండొచ్చు, కానీ సేవ చేసే భావం లేకపోతే మనం ఒంటరిగా ఉండిపోతాం. సేవ చేసే భావం లేకపోతే మనం ఒంటరిగా ఉండిపోతాం. అలా సుమిత్ర తన చేతిలో వచ్చిన సగభాగాన్ని పట్టుకుని ఉంది. మిగతా సగభాగం అంటే 2వ భాగాన్ని 2 భాగాల కింద చేస్తాడు దశరథ మహారాజ్. చేసి అందులో ముఖ్య భాగాన్ని కైకేయికి ఇస్తాడు. కైకేయికి ఇంకో పేరు కీర్తిలేఖ. అంటే యశస్సు కీర్తిని పెంచుతుంది, ఫేమ్ అనమాట. బాహ్యలోకంలో ఫేమస్ చేస్తుందన్నమాట. అలాంటి కీర్తిలేఖ చేతిలో బాగా రాగానే ఏం చేస్తుంది ఆవిడ కూడా తీసేసుకుంది. కానీ సుమిత్ర ఇంకా తీసుకోలేదు, ఎందుకంటే ఆవిడ సేవాభావం. ఇప్పుడు మిగతా వాళ్ళు అయిపోయిన తర్వాత నేను తింటాను ఉంటాయి కదా, సేవాభావం ఏముంటుంది? ముందు ప్లేట్స్ వెళ్తారు, సర్వింగ్కి వెళ్తారనమాట. ముందు సర్వీస్ చేస్తాను, అందరిది అయిన తర్వాత అప్పుడు నేను తీసుకుంటానని. అలాంటి భావనతో ఉంది కాబట్టి దశరథ మహారాజు మిగిలిన ఇంకో భాగం ఉంది కదా లాస్ట్లో చిన్నది, ఆ పాట ఎవరికి ఇచ్చాడండి? సుమిత్రకి ఇస్తాడు. ఆ కొండ నువ్వున మొత్తం తొలిచి ఆ భాగాన్ని ఆవిడకి ఇస్తాడు. 2 చేతుల్లో ఒక సగభాగం ఎక్కడి నుంచి వచ్చింది? కౌశల్యకి ఇచ్చిన తర్వాత ఇంకో సగభాగం కైకేయికి ఇచ్చిన తర్వాత ఆ రెండింటిని అందరూ స్వీకరించిన తర్వాత, వాళ్ళిద్దరూ తీసుకున్న తర్వాత ఆవిడ స్వీకరిస్తుంది. చూడండి, దీన్నే గర్భాధాన సంస్కారం అంటారు. ఏ చేతనతో తల్లి ఆలోచన, తండ్రి ఆలోచన ఉంటుందో పిల్లలు ఆ విధంగా వస్తారని. కౌశల్య గర్భం నుంచి వచ్చింది శ్రీరామచంద్రుడు. కైకేయి గర్భం నుంచి వచ్చింది భరతుడు. కీర్తిని పెంచాడు. వనవాసానికి వెళ్ళిన తర్వాత కూడా ఆ రాజసింహాసనం మీద ఎప్పుడు కూర్చోలేదు. ఎప్పుడు శ్రీరాముడి కీర్తనలు ఆయనే రాజు కింద గ్రహిస్తూ ఆ విధంగా పాలించాడు భరతుడు. అలాంటి భరతుడు జన్మించాడు కైకేయి గర్భం నుంచి. తర్వాత కౌశల్యకి ఇచ్చిన సగభాగాన్ని గ్రహించడం వల్ల వచ్చింది ఎవరండి? లక్ష్మణుడు. భరతుడికి ఇచ్చినది అంటే
కైకేయికి ఇచ్చిన తర్వాత వచ్చిన సగభాగానికి గ్రహించింది కాబట్టి సుమిత్రకు ఇంకో కొడుకు జన్మిస్తాడు, శత్రుఘ్నుడు. వీళ్ళిద్దరూ ఎప్పుడు సేవాభావంలో ఉంటారు. ఎందుకంటే తల్లి అలాంటిది, తల్లి భావన అలా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అదే భావనను గ్రహించారు. లక్ష్మణుడేమో శ్రీరాముడికి సేవలో, శత్రుఘ్నుడేమో భరతుడి సేవలో ఉండిపోయారు. అందరూ పొరపడ్డారు భరతుడిని చూసి, కానీ ఇద్దరు పొరపడలేదు. ఎవరు? శ్రీరామచంద్రుడు, శత్రుఘ్నుడు. శత్రుఘ్న ఆ పేరులో ఉంది. తన శత్రువు అయిన ఈర్ష్యా భావనాన్ని త్యజించాడు ఆయన. త్యజించి శ్రీరామచంద్రుడి సాంగత్యాన్ని కూడా వదిలేసి భరతుడి సేవలో ఉండిపోయాడు. రామాయణంలో ప్రతి ఒక్క క్యారెక్టరు ఒక ఒక మంచి లెసన్ చూపిస్తుందండి. అదొక 40 నిమిషాలు చెప్పుకునే క్లాసులో అవ్వదు ఇది. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సిన శ్రీరామ చంద్రుడి లీలల్లో ఇది ఒక విశేషమైనది. ఎలాంటి లక్షణ చేతలతో మనం స్వీకరిస్తాం అలాంటిది మన ద్వారా వచ్చే పిల్లలు కూడా అదే భావనలు వస్తాయి. చాలామంది అంటారు, ప్రభుజీ మా పిల్లడు అసలు చాంటింగే చేయడు. ఫస్ట్ క్వశ్చన్, మీరు చేస్తున్నారా? మీరు సిన్సియర్గా చేస్తున్నారా? మీరు టీవీ చూస్తూ జపం చేస్తూ లేకపోతే ఇటువంటి తిరుగుతూ చేస్తుంటే వాడు కూడా అలాగే అనుకుంటాడు కదా, వాడు అలాగే చేసుకుంటూ ఉంటాడు. అందుకే వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలాంటి లక్షణాలని మనం గ్రహించి ముందు తీసుకెళ్తాం, పిల్లలు కూడా అవే గ్రహిస్తారనమాట. 12 నెలలు అయ్యింది కానీ కడుపులో ఉన్న బిడ్డలు బయటికి రాలేదు. దశరథుడు ఆతృతంతో ఉన్నాడు. అరే నాకు 54 ఏళ్ళు, ఇప్పుడు 55 ఏళ్ళు అయిపోయింది. ఆయనకి తొందర ఎక్కువ. మనం ముందు తెచ్చుకున్న తొందర కాలహంతరిది. కానీ ఈయన తొందర అలాంటి తొందర కాదు. ఆయన తొందర ఎందుకంటే ఆయనకి ఒక శాపం వచ్చింది. రావణ కుమారి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన శాపం ఏంటి? నువ్వు కూడా పుత్ర వియోగంలో మరణిస్తావని. ఆయనకి బాధ ఏంటి? అరే నాకు పుత్రుడు లేకుండానే వియోగం ఎలా అవుతుంది? ముందు యోగం ఉంటేనే కదా వియోగం ఉంటుంది. ముందు యోగం అవ్వాలి. ఆ ఆతృతంతో వేచి ఉన్నాడు. 55 ఏళ్ళ తర్వాత దశరథ మహారాజుడికి మొదటిసారి ఇప్పుడు కొడుకులు పుట్టే అవకాశం దొరికింది. కానీ 12 నెలలు అయింది. భగవంతుడు మనలాగా పుట్టడు. ఆయన జన్మ మనలాంటి జన్మ కాదు. మన జన్మ 9 నెలలకే బయటకు వస్తాం. భగవంతుడు 12 నెలలు అయింది. ఈరోజు నవమి రోజున కౌశల్య ముందు మధ్యాహ్నం పూట ఉంటే 12 ఆ సమయానికి మధ్యాహ్నం పూట మొదటి కౌశల్య జన్మించింది. శ్రీరామచంద్రుడి జన్మయ్యింది. శ్రీరామచంద్ర జన్మోత్సవకి పుట్టిన శ్రీరామచంద్రుడి శరీరం అంతా రంగులో అంటే పచ్చ రంగులో ఉంది. గుంగరాల చుట్టూ, పెద్ద పెద్ద కళ్ళు, చూడ్డానికి ఎంతో మధురంగా ఉన్నాడు ఆయన. ఆయన రూపం మధురం, ఆయన హాస్యం మధురం. మనం రాగానే ఏడుస్తాం, కానీ ఆయన నవ్వుతున్నాడు. స్మితహాస్తుడు, నవ్వుతున్నాడు. అది చూసిన కౌశల్య ఉన్న దాసులందరూ వెళ్ళి దశరథుడికి చెప్తారు. దశరథుడు తన రాజదర్బార్లో కూర్చుని ఉన్నాడు. అక్కడి నుంచి ఎక్కడైతే గర్భావస్థ అయిందో అక్కడ రావడానికి సుమారు 1 గంట సేపు పడుతుంది. కానీ దశరథ మహారాజుకి ఈ మాట మధ్యాహ్నం విన్నాడు, రాత్రికి అక్కడ చేరుకున్నాడు. ఎందుకు? ఆయన ఆతృతంతో కొడుకు పుట్టాడని ఆతృతంతో మూర్చిపడిపోయేవాడు. సుమంతులు లేపేవాడు, మళ్ళీ కొంచెంసేపు నడిచి మళ్ళీ మూర్చిపడి కింద పడిపోయేవాడు. అలా సాయంత్రానికి ఇంటికి రాత్రికి అక్కడికి వచ్చి చేతిలో తీసుకుని శ్రీరామచంద్రుడిని ముద్దాడుతాడు.
అప్పుడే పక్కన కౌశల్యాకి అవుతున్నప్పుడు అక్కడ కూడా సుమిత్ర కైకే కూడా ఉన్నారు అక్కడ సేవ చేస్తూ. ఎప్పుడైతే ఆ చేతిలో ఉన్న గర్భంలో ఉన్న కొడుకుని కైకేయి తీసుకుంది, కైకేయి శ్రీరామచంద్రుని ఎంతో ముద్దాడేది, ఎంతో ప్రేమించేది. కానీ ఆవిడ జీవితంలో కూడా ఒక పర్సనాలిటీ ఉన్నాడు, మంత్ర. దశరథ మహారాజ్ జీవితంలో సుమంత్రుడు ఎంత సహకరించాడో కైకేయి జీవితంలో మంత్ర అంత నాశనం చేసింది లైఫ్ని. కైకేయికి రాముడి మీద ఉన్న ప్రేమ భరతుడి మీద కూడా లేదు. ఎందుకంటే రాముడు కైకేయిని అమ్మ అని పిలిచేవాడు, కౌశల్య రాజమాత అని పిలిచేవాడు. అలాంటి స్నేహభావం ఉన్న ఆడు హృదయాన్ని కూడా మార్చేసింది ఎవరండి? మంత్ర. అందుకే మన సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ సీక్రెట్స్ తెలుసు. సుమంత్రకు కూడా సీక్రెట్స్ తెలుసు, మంత్రకు కూడా సీక్రెట్స్ తెలుసు అన్నీ. కానీ ఏది ఎప్పుడు ఉపయోగించి ఏ విధంగా సహకరించాలో అది సుమంత్రకే తెలుసు. కానీ మంత్ర తన రాముడి మీద ఉన్న ద్వేషాన్ని చిన్నప్పుడు ఎప్పుడో రాముడు ఒక బంక మట్టితో ఒక బంతిని చేసి తన వైపు వేశాడు, వేసి నవ్వాడు. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు కదా, ఆడుకున్నప్పుడు ఒక బంతి తీసుకుని వేసాడు. అది ఆవిడ కుబ్జ, ఆవిడ మంత్ర ఆవిడ మీద పడి మొత్తం బురద అయిపోయింది. అది చూసి అందరూ నవ్వారు. కానీ ఆవిడ మాత్రం ఆ చిన్న పిల్లాడి మీద రాముడి మీద ద్వేషం పెంచుకుంది. ఆ ద్వేషాన్ని 12 ఏళ్ల పాటు హృదయంలో పెట్టుకుని 12 ఏళ్ల తర్వాత మొదటిసారి తన నోటితో కైకేయి కర్ణాలని ఉదిపేసింది అనమాట ఆవిడ. అలా ఆ హృదయంలో కూడా ద్వేషాన్ని తీసుకొచ్చింది. ద్వేషం చూడండి ప్రేమను మొత్తం తొలగించేస్తుంది బయటకి. కైకేయి చేతిలో తీసుకోగానే తన గర్భంలో ఉన్న శిష్యుడు బిడ్డ పొట్ట నుంచి రాముడి చరణాలు స్పర్శించాడు. వెంటనే ఆవిడ కడుపు నొప్పి వచ్చింది, గర్భ నొప్పులు రాగానే ఆవిడని తీసుకెళ్ళారు. వెళ్ళి ఆ రోజు దశమి అంటే రాత్రి అయిపోయింది కదా, రాత్రి కలవగానే నెక్స్ట్ రోజు దశమి మధ్యాహ్నానికి భరతుడు జన్మించాడు. సుమిత్ర ఆ సాయంత్రం రాత్రికి దశమి రాత్రికి సాయంత్రానికి లక్ష్మణుడు శత్రుఘ్నునికి జన్మించింది. ఈ విధంగా శ్రీరామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, ఈ నలుగురు చతుర్వ్యూహాలు, వైకుంఠంలో ఉన్న చతుర్వ్యూహం మెయిన్ మహావిష్ణువులు ఈ విధంగా జన్మించారు. రామచంద్రుడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కింద. ఈ విధంగా రాముడు పుట్టినప్పటి నుంచి ఆయన రూపంతో పాటు ఆయన గుణాలు కూడా అద్భుతం. వీటిని వర్ణిస్తూ రామాయణం ఎన్నో కోణాల నుంచి మనకి స్పష్టంగా చెప్తున్నాయి. దీన్ని ఉద్దేశించి ఒక స్మాల్ భజన చేసి మనం ఇవాల్టి కథనానికి కంక్లూజన్ చేద్దాం. హరే కృష్ణ. ఇది రామదాసు రచించిన మంగళ శాసనం. ఇది మంగళారతి టైంలో పాడతారు జనరల్. తెలుసు కదా, ఎవరెవరు తెలుసు? రామచంద్రాయ జనక రాజాజ మనోహరాయ మామక భీష్టధాయ మహితమంగళం మహితమంగళం కోశలేశాయ మద ఆసదాశ పోషణాయ వాసవాది విరుత తత్వరాధమంగళం దివ్యమంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హారకదట శోభితాయ భూరిమంగళం
లలితరత్నకుండలాయ తులసివనమాలికాయ జలద సదృశదే చారుమంగళం 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 దేవకీ పుత్రాయ దేవదేవోత్తమాయ చాపజాత గురువరాయ భవ్యమంగళం భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచంద్రనాయ అందజావాహనాయ అతులమంగళం 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 విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ శుభగమంగళం 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 రామదాస మృదుల హృదయ తామరాసన్ ఆసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. శ్రీరామచంద్రుడి రూపాన్ని ఆయన అండతాత్మజ వాహనాయ అంటే అండతాత్మజ అంటే గరుడ వాహనం మీద విష్ణు రూపంలో మొదటిసారి శ్రీరామచంద్రుడు దర్శనమిస్తాడు దేవదేవతలకి. ఎప్పుడైతే వాళ్ళందరూ ఇలా కూర్చుని డిస్కషన్ చేపెట్టుకున్నారు ఎవరి గురించి? రావణ బ్రహ్మ గురించి. రావణ కథ అవుతుంది అనమాట. రామకథ అవట్లేదు అక్కడ. ఏమవుతుందండి? రావణ కథ అవుతున్నప్పుడు బ్రహ్మదేవుని కూర్చోబెట్టి అందరూ ఒరే లేదు వాళ్ళు బ్రహ్మ నీ వల్లే రావణాసులా ఉన్నాడు కంప్లైంట్ ఇస్తాను అనమాట. అప్పుడు వెంటనే గరుడ మీద శ్రీరామచంద్రుడు విష్ణు రూపంలో వస్తాడు. శంఖ చక్ర గదా పద్మధారుడై వస్తాడు జనరల్లీ. కానీ ఆ సమయంలో చక్రాన్ని తీసుకురాలేదు ఆయన. ఎందుకంటే చక్రాన్ని తర్వాత వదులుతాను రావణాసుడి మీద. అది పక్కన పెట్టి వస్తాడు ఆయన శంఖ ఉదుతూ. ఇలా రామదాసుడు శ్రీరామచంద్రుడి దివ్య రూపాల గురించి వర్ణించాడు. ఇది ఎంతో అద్భుతమైనది. ఇలా మన సమయాన్ని రామనామంలోను రామరూప ధ్యానంలోను రామగుణ కీర్తనంలోను రాముడి సేవలోనూ మనం కేటాయించాలి. అప్పుడు ఏమవుతుందండి? కాలాంతుడి మీ వెనకాల పడ్డు. ఎవరుంటారు వెనకాతల? హనుమంతుడు ఉంటాడు. ఇప్పుడు హనుమంతుడు స్వయంగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాడు. హరే కృష్ణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.